సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో తన మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించడం జరిగింది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని, ఇన్వెస్టిగేషన్కు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ శ్రేణులు లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లా వస్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చటిని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకి వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్కి ఒక మాట అడుగుతున్న కేటీఆర్, నేను 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్ళు మంచోళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? అంటే నువ్వు కూడా పోలీసు వాళ్ళతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లయ్యి ఇలా నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అవుతుంది. కేసు లొట్టపీస్ కేసే అయ్యే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు. జైలుకు పోతే ఏమవుతుంది? జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాని మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్నా సల్జరం వచ్చినాడు వనికినట్టు వణుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరని మేము అన్నామా? పట్టుకపోతే పోయినాం, కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం. ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి, దొంగలేంబడి వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్కి? అట్లా పోతే ఇక దొంగతనమే చేయలేదు అంటాడు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, మా వకీల్ సాబ్ చెప్తాడు అని చెప్తాడు. అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో, ఈడీ ముందుకు పో, లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు? అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో, కెనడాలో, దుబాయ్లో 30 ఛానల్ కాదు 300 ఛానల్ పెట్టుకున్నాడు. నెలకు 3 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఇక కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందన్న? ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు, కేసు పెడతారు, నిజ నిర్ధారణ జరుగుతుంది, విచారణను ఎదుర్కోవాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి, చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైళ్ళలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగ 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 అని అరిచినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు, నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా, నాది తప్పైంది ఏం చెప్పు. గేట్ కాడికి వచ్చాడు టీవీ ఛానల్ వాళ్ళని పిలిచి 40 నిమిషాలు డ్రామా చేయొచ్చింది. ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా, నేనేం తప్పు చేయలేదు, నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పొచ్చు కదా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా, ఎవరెవరు తప్పు చేశారో మీకు తెలుసు. కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి. నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్, మేము సహకరించలేదా? పోలీస్ స్టేషన్లకు పోలేదా? మా దగ్గర ఇక్కడ చేగుంట దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయ్యి 3 చచ్చిపోయినరు. కంపెనీ యాజమాన్యంతో చర్చలకు వద్దామంటే మమ్మల్ని తూప్రాన్ని ఆపి అరెస్ట్ చేసిరు. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో పొద్దుగాల అరెస్ట్ చేస్తే పోకిద్ది పొద్దు కదా కూర్చోబెట్టిరు. మేమేమో ఎగిర్రాము అట్లా?
మా వెనక వకీళ్ళు వస్తారని చెప్పినావా పోలీస్ స్టేషన్కి? కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు, ప్రభుత్వం నమ్ముతుంది, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుండ్రు. ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇయ్యండ్రి, పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు. అంతేగాని పోలీసుల మీద, కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను.